ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. బయ్యారం, గార్ల మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా బయ్యారం పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిపెట్టారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఏదైతే గిరిజన ప్రాంతం ఉన్నటువంటి చిన్న కుంటలు చెట్లకు సుమారు 133 చెట్లు కుంటలు కలిపి అన్నిటికీ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం అనేది మనందరూ అదృష్టంగా భావించాలి. ఇవన్నీ కూడా పేద నిరుపేద చెట్టు భూమి లేనటువంటి సభ్యులందరూ కూడా వారి యొక్క కుటుంబ నిమిత్తం కోసం ఈ చేపల ద్వారా వచ్చేటువంటి మరి పైకాని కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పిల్లల మరి విద్యకు మరి మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో పేదలు నిరుపేదలందరూ కూడా బాగుండాలి. అన్ని వ్యాపారాలతో ఒక చేపల పెంపకం, రైతుకి అనుబంధ సంఘంగా ఉండేటువంటి చేపల పెంపకం కూడా మంచి, అంటే ఇది ఎప్పుడు కూడా నిలకడగా ఉండేటువంటి వ్యాపారం, నిరంతరం జరిగేటువంటి వ్యాపారంలో ఇది కదలకుండా ఒకే రేటు మీద మరి పంపిణీ చేసే కార్యక్రమం. చేపలు కొనుక్కునే పరిస్థితి ఈనాడు ఉచితంగా చేపలు ఇచ్చే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వం